ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ఈనాడు పత్రిక మొదట పేజీ చూసినట్లయితే అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో సహా పలువురు కూటమి నాయకులు హాజరు. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, 50 లక్షల రూపాయలు, ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగ ప్రకటన, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల ఆర్థిక సహాయం. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొని కాశ్మీర్లో వీరమరణం పొందిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లితాండాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్కు ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు శోక సముద్రం మధ్య సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కల్లితాండాకు చేరుకొని మురళీ నాయక్కు నివాళులర్పించారు. ఆయన తల్లిదండ్రులను పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. మొత్తానికి మురళీ నాయక్ అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉగ్రమూకలను తరిమి కొట్టి వారి శరీరంలోకి బుల్లెట్లను దించి వస్తున్నటువంటి నేపథ్యంలో వెనుక నుంచి ముస్కరులు చేసినటువంటి దాడిలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అమరుడికి కేటీవీ కూడా కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు లోకేష్, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత తో సహా చాలామంది అక్కడ హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రజ్యోతిలో కూడా మురళీ నాయక్కు సంబంధించినటువంటి వార్తను ఒకసారి మనం చూస్తే లోకేష్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పార్థసారథి ఎంపీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, హోంమంత్రి సహా చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వారిని కన్నీటి వీడ్కోలతో పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదేవిధంగా సాక్షిలో చూసినట్లయితే వీరుడా సెలవి కానీ స్వగ్రామంలో ముగిసిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు సంబంధించినటువంటి వార్తను ప్రముఖంగా ప్రచురించారు. రేపు కల్లితాండాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తూ ఉన్నారు. ఆయన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతూ ఉన్నారు. అధికారిక లాంఛనాలతో ఏదైతే కల్లితాండాలో మురళీ నాయక్ వీడ్కోలుకు సంబంధించి అశేష జనవాహిని హాజరైనటువంటి ఫోటోను కూడా మనం ఇక్కడ చూసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్య విషయానికి వస్తే మురళీ నాయక్ అంత్యక్రియలో మంత్రి లోకేష్ భౌతిక కాయాన్ని సందర్శించి అశ్రునివాలి, పార్థివ దేహం వద్ద అంజలి ఘటించి సెల్యూట్, తల్లిదండ్రులకు పరామర్శ, అధికార లాంఛనాల మధ్య మురళీ నాయక్ అంత్యక్రియలు, పార్థివ దేహాన్ని స్వయంగా మోసిన మంత్రి లోకేష్ దగ్గరుండి ఏర్పాట్ల పరిశీలన అంటూ సూర్యాలో వార్త. దిశ విషయానికి వస్తే కల్లూరి తాండాకి నిన్న వెళ్ళినటువంటి సందర్భంలో మంత్రి లోకేష్, డిప్యూటీ పవన్ కళ్యాణ్ మురళీ నాయక్కు సంబంధించి వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షలు అందజేసేటటువంటి వార్త అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించినటువంటి పరిస్థితి. ఇక పాక్కు భారీ నష్టం, 100 మంది ఉగ్రవాదులు హతం, 35 నుంచి 40 మంది సైనికులు కూడా మృతి చెందారు. ఉగ్రవాదుల ఏరివేత, సూత్రధారుల ఊచకోతే లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్, వాటిని సాధించాం, దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు. మీడియా సమావేశంలో డీజీఎంఓ రాజీవ్ గాయ్, యుద్ధంలో నష్టాలు భాగమే, మైనర్ పైలట్లు మాత్రం సురక్షితం. వాయుసేన డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ, పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ. కరాచీ సహా భూమి మీద, సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలున్నాయి. పాక్ నేవీ హార్బర్కే పరిమితమైందంటూ వైస్ అడ్మిరల్ ప్రమోద్ నిన్న ఏదైతే పీఓకు తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి, ఇవి జరిగితేనే భారత్తో చర్చలు, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోదీ స్పష్టీకరణ చేసినట్లు సిఎన్ఎన్ ఇండియా కథనాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోదీకి వాంగ్ ఫోను. ఏదైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత్ పాక్ల మధ్య కొనసాగినటువంటి యుద్ధం తర్వాత ఆ జోక్యంతో ఆగిపోయిందని అమెరికా ప్రకటన, తర్వాత భారత్ పాక్లు సంయుక్తంగా యుద్ధ విరమణను ప్రకటించేటువంటి ప్రకటన చేశాయి. అయితే చర్చలు ఈరోజు జరగబోతూ ఉన్నాయి. దీని నేపథ్యంలో భారత్ స్పష్టంగా తన వైఖరిని మీడియా ద్వారా అటు పాకిస్తాన్, అమెరికాలతో పాటు
ప్రపంచ దేశాలకు కూడా మెసేజ్ పంపించింది. కాశ్మీరు సమస్య పరిష్కారంలో ఎవరి జోక్యం అవసరం లేదు, ఉగ్రవాదులను తమకు అప్పగించాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వదిలి వెళ్ళిపోవాలన్నటువంటి డిమాండ్లు తమ ముందున్నాయన్నటువంటిది స్పష్టంగా చేసింది. మీరు బుల్లెట్లతో దాడి చేస్తే మేము ఫిరంగులతో విరుచుకుపడతాం, విధ్వంసం చాలా భయంకరంగా ఉంటుందన్నటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసింది భారత్. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వాయుసేన, ఆర్మీ, అదేవిధంగా DCMOలు అన్ని కీలక విభాగాల ప్రతినిధులతో రక్షణ శాఖ మంత్రి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టమైన సూచనలు చేశారు. ఇవి ప్రపంచ దేశాలకు కూడా ఒక వార్నింగ్ లాగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత్కు ఎలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఈ యుద్ధంలో జరగలేదని త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు. అయితే యుద్ధం అన్నాక స్వల్పకాలిక నష్టాలు అనేటువంటివి యుద్ధంలో భాగమే. మేము 100 మంది పైగా ముష్కరులను అంతం చేశాం, 35 నుంచి 40 మంది పైగా పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయారు అని తమ దృష్టికి వచ్చిందన్నటువంటిది ఈ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. సాక్షిలో కూడా అదే వార్తను తూటా పేలిస్తే క్షిపణితో బదిలిస్తాం, ఉగ్రవాదులతో పాటు POKను కూడా అప్పగించాల్సిందే, పాక్కు ప్రధాని తీవ్ర హెచ్చరికలు, అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావిల్పిండి దాకా మన సైనికులు గర్జించారు, రాజ్నాథ్ సింగ్ దిగొచ్చిన పాక్, దాడులు కాల్పులకు తెర, విరమణపై మంత్రుల స్థాయి చర్చకు ప్రతిపాదన, DGMO స్థాయిలోనే జరుగుతాయన్నటువంటిది కేంద్రం, మళ్ళీ దుస్సాహసానికి దిగితే ఖబర్దార్ అంటూ ప్రధాని మోదీ సమక్షంలో హెచ్చరికలు. ఇంకా ఈ త్రివిధ దళాల డీజీలు ఏమన్నారో ఒకసారి మనం చూస్తే, రాజీవ్ ఘాయ్ DGMO లెఫ్టినెంట్ జనరల్ కార్ముల విరమణకు ప్రతిపాదించింది పాకిస్తానే, పాకిస్తాన్ DGMO ఫోన్ చేసి ఒప్పందం చేసుకుందామని కోరారు. ఇస్లామాబాద్కు కూటవేటు దూరంలోని అతి కీలకమైన చక్రాలతో సహా పాక్ ప్రధాన వైమానిక స్థావరాలన్నింటినీ కోలుకోలేని విధంగా దెబ్బతీశామని ఆయన ప్రకటన చేశారు. ఇక AK భారతి DGAO ఎయిర్ మార్షల్స్, శత్రు లక్ష్యాలను ఛేదించడమే మా పని, వాళ్ళ మృతదేహాలను శవపేటికలను లెక్కించడం కాదు, పాక్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా కూల్చేశాం, ఒక్కటి కూడా మన గగనతలంలోకి రాకుండా తరిమి కొట్టామని ఆయన ప్రకటన. ఇక AN ప్రమోద్ DGSO వైస్ అడ్మిరల్, మన దాడుల్లో పాక్ ఓడరేవులకు తీవ్ర నష్టం వాటిల్లింది, కరాచీ ఓడరేవు పైన భారీ దాడులు చేశాం, మన నావికాదళం అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది, పాక్ ఎలాంటి కవ్వింపులకు దిగినా తగిన బుద్ధి చెప్తామని ఆయన యొక్క ప్రకటన. ఇది ముఖ్యంగా సైనిక సత్తా చాటాం అంటూ ఈనాడులో సరిహద్దుల్లోనే కాదు రావిల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ ప్రకటన. యూపీలో బ్రహ్మోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి, అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించామని వాయుసేన ప్రకటన. పాక్ యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేశాం, కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం, కరాచీ రేవు పైన గురిపెట్టాం అంటూ రక్షణ శాఖ వెల్లడి. సరిహద్దుల్లో ప్రశాంతత, నేడు పాక్ భారత్ DGMOల మధ్య చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రధానమంత్రి చేసిన ఒక చిన్న ప్రకటన, వహాసే గోలీ చెలేంగేతో యహాసే గోలా చెలేంగా, ఇది మన ప్రధాన నరేంద్ర మోదీ చెప్పిన మాట. ఆపరేషన్ సింధూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు సైన్యానికి ఆదేశం ఇచ్చారు, పాకిస్తాన్ వైపు నుంచి తూటా వస్తే ఫిరంగులతో సమాధానం చెప్పాలని ఆర్మీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినటువంటి పరిస్థితి. సూర్య విషయానికి వస్తే మళ్ళీ గెలికితే విధ్వంసమే, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, గీత దాటితే తాట తీస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినటువంటి ప్రకటన. ఇక ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధం, ఈ నెల 15 నుంచి ప్రక్రియను చేపట్టేందుకు ప్రణాళిక, సర్వీసు ప్రణాళిక మే 31 హైకోర్టు ఆదేశాలతో టీచర్లకు మినహాయింపు. ఏదైతే ఉపాధ్యాయుల బదిలీ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతా ఉంది.
ఈ ప్రక్రియ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అంధ ఉపాధ్యాయులను హైకోర్టు ఆశ్రయించగా స్టేటస్ కో విధించింది. దీంతో ఆ పోస్టులను మినహాయించి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తున్నటువంటి అంశం. ఇంకా ప్రధానమైన వార్తలు ఒకసారి చూస్తే, నేడు సాగర్ రేపు చార్మినార్ మిస్ వరల్డ్ కార్యక్రమాలు యథాతథం. హైదరాబాద్లోని చార్మినార్, లాడ్ బజార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేయడానికి వస్తున్న సుందరీమణులు చౌమొహల్లా ప్యాలెస్లో స్వాగత విందుకు హాజరు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. నేటి సాయంత్రం నాగార్జున సాగర్కి కంటెస్టెడ్లు. రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా కలవట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు 35 మంది పైగా ప్రయాణికులు, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే.